నీ గూడుని మేము ఏం చేసేయంలే. కాకమ్మ గూడు పెట్టుకుంది కదండి మన వేప చెట్టు మీద. ఇక్కడే ఉంటుంది, రాత్రులు ఇక్కడే పడుకుంటున్నాయండి రెండు. కానీ మనం ముగ్గేస్తే కడక చేతని కంపు కడగలేక నేను చేస్తున్నాను అనుకోండి అండి. చక్కగా గూడు పెట్టుకుని ఇంకా పిల్లలు ఎన్ని రోజులకు చేస్తాయో తెలియదండి. చాలా రోజులైంది గూడు పెట్టి, ఇంకా చేయలేదు. కానీ రెండు కాకమ్మలు ఇక్కడే ఉంటున్నాయి అన్నమాట. అదిగోండి గూడు అక్కడ ఉంటుంది, అదిగోండి కనబట్టలా సరిగ్గా. అదిగోండి నేనైతే మొన్న మధ్య పిల్లలు పెట్టేసిందేమో అనుకున్నా, చిట్టి పిల్లల్ని పెట్టేసిందేమో అనుకున్నా. ఇక్కడెక్కడ ఉండి పాపం 12:30 1 గంటకు వచ్చి కావు 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 అని అరుస్తుందండి. కొంచెం అన్నం ఏమన్నా స్వీట్లు ఉంటే మన ఇంట్లో అవి పెడుతున్నాను అనమాట. ఆకలేస్తుంది అనిపించి తలిగి. ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారండి, భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు మీరు. అంతే కదండి, ఏ అమ్మ నాన్నైనా గుడ్లు పెడతాయేమో అవి అంటు పెట్టుకునే ఉంటున్నాయి అనమాట. ఎప్పటికి చేస్తాయోనండి పాపం పిల్లలు. అదే మన ఇంట్లో తల్లిగారు వచ్చారనుకోండి, ఇప్పుడు పైతింగులు చేస్తారు ఈతుల మీద. గోమాత గారు చూడండి, నల్ల ఆవు అనమాట. నల్ల ఆవు ఇంట్లో ఉంటే అసలు ఎవరికైనా మంచిదంటండి, చాలా మంచిదంట. భలే బాగుంది కదా, చుక్కలు వేసుకుని. నల్ల ఆవు, నల్ల పిల్లి, నల్ల ఇన్ఫిగర్ అన్నీ నల్లవి. మా రామకృష్ణని వాళ్ళదండి ఆవు. మన ఇంటికాడ బిన్నిగడ్డ అది ఉంది కదా, తినడానికి వచ్చింది. కొంచెమే ఉంది, బంగారు తెల్లి వచ్చింది. అదిగోండి మనోడు డ్యాన్సులు చూడండి. ఇంకా అదిగండి అదిగో. ఇప్పుడు పాలిస్తుందానా? ఇప్పుడు ఇస్తుందా పాలు? బాగుంది కదా ఆవు, బాగుంది కదా. ఏంటన్నా అవా ఏంటి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయమ్మా? ఏంది ఎలా పొరుగున్నారు మామూ? ఇంత అందమైన కన్నడ ఎలా దొరికేసాడండి మాకు మామూ. నా బిడ్డ అంటే నా బిడ్డ. ఇవాళ శిలకమ్మలు కూడా వచ్చేసినాయి అన్ని. అమ్మా ఇంతమంది నా బిడ్డలు, నా బిడ్డలే. ఏంటమ్మా ఇన్ను తల్లి, మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అడుగు. అన్నరు బాగున్నారా అని అన్నరు, టిఫినీలు తినేశారని. మా మమ్మీ నాకు ఈరోజు పాలు పేయలేదని, ఎందుకంటే పాలన్నీ పడవసేస్తున్నానని అని. అబ్బో శీషంలో మళ్ళీ వీడియోకి పోజుబలని తెలుసండి. కళ్ళు మాత్రం తుడుచుకారండి. ఇవాళ మళ్ళీ స్నానాలు చేయించాలండి. బురదలో పునివేస్తున్నాడండి, ఎక్కడ పడితే అక్కడ పునివేస్తున్నారండి. మరి కొంచెం మాట్లారు, అందరితో మాట్లారు. అందరూ ఏం చేస్తున్నారండి, బాగున్నారా అన్నీ అని అడుగు మరి. అమ్మా ఎంత అందంగా పడుకున్నాడు అండి, సూపర్ నా బిడ్డ. అంతకాడండి బాబు, ఎంత అందమైన కన్ను ఏంటండి, నిజంగా చక్రాల కళ్ళండి. వర్షం పడుతుందిగా, చల్లగా ఉందండి అయ్యగారికి. చల్లగా ఉందండి అయ్యగారికి. అమ్మా కన్నయ్య, ఇన్ను గారు ఉన్నారా అండి? ఎక్కడికైనా వెళ్ళారండి? ఉన్నారా ఇన్ను గారు? ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళారండి? ఊరు వెళ్ళారా అని. బాబు చక్రాల కళ్ళండి బాబు, ముద్దు వచ్చేస్తాడండి బాబు పడుకోవడం. వర్షాలు అత్మాటలో చేతనాయండి బాబు, వర్షం ఉంది బాబు. అసలు మబ్బు చూసారా, నేరేడు పండుగలాగా నెగనెగలాడిపోతున్నాం. అమ్మో వర్షాలు షెల్ల మీద పడిపోతున్నాయి అన్నీ. మామో పెడిగ్రీ తెమ్మంటారా అయ్యగారండి? మీరు ఏం చెప్తారు మేము అదే చేస్తామని. పెడిగ్రీ తెమ్మంటారా అన్ని? అయ్యగారండి బాబు, అయ్యగారు. ఉండటానికి ప్లేస్ లేదే ఏంటి ఎక్కడన్నా? అయ్యో బాబాగారు మరే ఇలా తిరుగుతున్నాయండి ఈరోజు. చెట్టు చూసుకుంటాయండి. అయ్యండి భలే ఉన్నాయి కదా. ఈ దుక్కుదుంతున్నారుగా బేరం తోటలో, భలే వెళ్తున్నాయి, బాగున్నాయి కదా. ఆహాహా మళ్ళీ వస్తున్నాయి చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నాయి చూడండి. చల్లగా ఉంది కదండి. నువ్వే వెళ్తావా ఆడుకోవడానికి ఆటలతో, కొంగమ్మలతో? భలే బాగున్నాయి కదా.
మబ్బులు, వర్షాలు, చల్లగా ఉంది. పాపము ఎత్తుక్కుంటున్నాయి, చెట్టుని ఎత్తుక్కుంటున్నాయి పిచ్చి తల్లులు. మబ్బట్టేస్తుందండి ఫుల్. అమ్మో 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 అమ్మో, సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి? ఆహాహాహా, ఎంత బాగున్నాయి చూడండి, బోళ్ళండి. భలే బాగున్నాయి కదా, దూరం గెలిపింది. ఆడుకుంటున్నాయి పిచ్చి తల్లులు ఎంత బాగా. అయ్యో గ్రూప్ వెళ్ళిపోయినాయి. అది నీ దగ్గర ఉందా? నీ ఇంటికి వచ్చినప్పుడు ఏడు అన్నీ ఇడికే కావాలి మొండకాయ. ఎంత అందంగా వస్తున్నాయో చూడండి, ఎంత అందంగానో వస్తుంది. అయ్యో ఏటే మీరు వెళ్ళిపోతున్నారు? రోజు వచ్చిందండి చిలకమ్మ మన ఇంటికి. ఇదిగోండి మబ్బులు, పిచ్చ మబ్బులు, బాబోయ్ తెగబట్టేసింది. అంటే వరుణ దేవుడు కావాలి మనకు, వర్షాలు కావాలి, కానీ మరి అసకాలం అంతా మే నెలంతా వర్షాలే కదండి బాబు. చూడండి ఇక్కడ మబ్బు ఏంటి వెరైటీ, ఏదో చక్కగా వచ్చింది. కన్నీషుడు నెల కొరుకున్నారు, నల్లగా నిగనిగలాడిపోతున్నాడు మా నీరెండి పౌండ్ కాళ్ళలాగా. చూడండి ఏదో చెట్టులాగా ఏదో వచ్చినట్టుంది కదా, భలే బాగుంది. చిలక తల్లి వచ్చిందండి ఇవాళ, చాలాసేపు ఉంది. గోగారం వెళ్ళక్కర్లేదు. ఏంటండి టమాటా ఇలా మోడల్ వచ్చిందో, ఏమంటారు దీన్ని, కాడా? భలే వచ్చింది కదా, ఎలా వచ్చిందో అండి. టమాటాలు తీసుకొచ్చాం అనమాట ఈరోజు, ఎలా వచ్చిందో ఉండండి. మా అమ్మ ఏంటే విఘ్నేశ్వర స్వామి వచ్చేసారా? అలా ఏం లేరులే పాపం. పిచ్చి తల్లి పాలు కూడా తాకుండా ఇలా ఎందుకు పడుకుంటుందో నాకు అసలు ఏం అర్థం కావట్లే బంగారు తండ్రి. మర్రి చెట్టు అంటండి, మర్రి కాయలు అంట ఇవి, మర్రికాయలు భలే బాగున్నాయండి. ఎలా ఉన్నాయంటే చెర్రీ పళ్ళు ఉంటాయి చూస్తారా, అలా ఉన్నాయి అనమాట. చెట్టు నిండా పళ్ళే అనమాట ఉన్నది. చెట్టు భలే కలర్ఫుల్గా భలే బాగుంది. పచ్చివేమో కొంచెం నలుపుగా ఉన్నాయండి, పండాక ఇలా రెడ్గా ఉన్నట్టు ఉన్నాయి. వేరే ఊరు నుంచి మర్రి చెట్టు, మర్రి పళ్ళు అండి, చెర్రీ పళ్ళు ఇలా ఉన్నాయి అన్నమాట. చెట్టు అంతా పళ్ళే, భలే బాగున్నాయి. స్తంభానికి కొట్టుకుంటావు నాన్న, స్తంభానికి కొట్టుకుంటావు, స్తంభానికి. ఎందుకంత ఆయాసం ఎందుకే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు తోక ఊడిపోగలదు అన్నట్టు నువ్వు ఊపుతున్నావు. నువ్వు ఊపుడు ఏంటమ్మా, ఏంటి అలా కూర్చున్నావండి? అయ్యండి ఎంత బాగా వెళ్తున్నాయి చూడండి గ్రూపు. ఎన్ని టీములున్నాయోనండి. ఇవి కూడా గ్రూపులు అనమాట. పాపం ఉండటానికి చెట్టు కనబట్టలేదులా ఉంది. అసలు ఎన్నో అవి మళ్ళీ వస్తాయి చూడండి, భలే బాగున్నాయి. అదే డాబా మీదకి వెళ్ళి తీస్తే ఎంత బాగుంటుందో. పాపం ఈ టైం అప్పుడు గూటికి చేరుకుంటాయండి కాకెమ్మలో, పిచ్చికమ్మలో, చిలకమ్మలో, మొత్తం అన్నీ ఇంకేముంటవి.
మా దొంగ రౌడీ ఏమో రూమ్లోకి చేరుకుంటాడండి. రూమ్లోనే గదిలో చేరేసుకుంటాడు. ఇక ఏసీలు కావాలి అమ్మగాడికి. చూసాంలే. అసలు డాడీ కానీ నేను కానీ గేట్ బయటకు వెళ్ళకూడదండి. వెళ్ళకూడదు, బయట నుంచోకూడదు. అంటే అయిపోయినట్టే అంతే. దొంగ రౌడీ చంటి తల్లి గడియాడు. ఏంటి విషయం? వాళ్ళు ఏంటోనండి ప్రొద్దున నుంచి బయటికి రావట్లా. ఎలాగలాగా బ్రతంలాడి తాడు పెట్టామండి. బయటికి రమ్మంటే రాను. నాకు చాలా పని ఉంది రా అమ్మ. చూడండి రాడంట బయటికి. పాపం రాత్రి ఎందుకో పిచ్చి తల్లికి వాంతి అయిందండి. తప్పు నాన్న, పని అవుతురా. మరి ఎంత బలవంతంగా వస్తున్నాడు చూడండి. బుజ్జి కొన్ని కట్టే నీడు చాలు ఇంకా. ఏదో కనిపించిందంటండి ఎన్పీకి. అదిగోండి ఎన్పీకి ఏదో కనిపించిందండి. ఓటు మంచం అక్కడ వేసామంటే ఎప్పటి నుంచో తీయట్లేదు ఆ మంచం. నవ్వారిని వేస్తే బాగానే ఉంటుంది కానీ. ఏం కనిపించింది? కోతమ్మలు వచ్చినాయమ్మా. అమ్మ ఓ నీ షవున్నులు కాలని అన్ని ఇవ్వలే కనిపెట్టేస్తాడు. స్మెల్ తెలిసిపోతుందండి వాడికి. ఏమొచ్చినాయి? మళ్ళీ ఎగిరిచొస్తుంది చూడండి. మంచం తీసేయాలి అక్కడ. ఈ మంచం పక్కకి ఎక్కడన్నా పెట్టమంటే బెటరు. గాలికి అబ్బా వచ్చినాయా? కోతమ్మలు రాలేదమ్మా. చార్నల్ అయిపోయింది వచ్చి. చార్నల్ కోతమ్మలు అంటే భలే తెలుస్తుందండి. చూడండి తోక 90 చుట్లు తిప్పద్దు గాలి. మిషన్ కార్ అక్కర్లేదండి, ఫ్యాన్ ఎక్కర్లేదండి, ఏసీ ఎక్కర్లేదండి. ఇన్ని తల్లి తోక చాలండి. ఇంత వచ్చి పడుకో నానా. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. అన్నం గట్ట తినేసాడు. 6:30కి తినిపించేసానండి. ఇదిగోండి ఈదులోకి వెళ్ళి చల్లగాలికి వెళ్ళి పడుకుంటున్నాడు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి అండి. భలే బాగున్నాడు కన్నయ్య కదండి. ముద్దొచ్చేస్తాడు గంగమ్మ. పదండి అన్నం పెట్టనండి. ఓయ్ కన్నయ్య. అబ్బో అయ్యో అయ్యగారు. చల్లగాలి వేస్తుందండి. ఇప్పుడు గాలి మొదలవుతుంది. ఇక రోజు వర్షాలు గాలులండి. ఈ గాలిదేమురి గారికి వరుణిదేమురి గారికి ఏంత అత్తమాతలు పని లేదండి బాబు. అష్లా ఓయ్ ఏమిటి విచారాలు? అమ్మో ఇక్కడ ఏదన్నా వచ్చిందా ఏంటి? దారి చెప్పులు ఎలా కొరికి అక్కర పెట్టాలి చక్కగా కొరికి అనిపిస్తావును. చిన్నప్పుడు ఎంత మంచి చెప్పులు కొరికేసేవాడు అనుకునేవాడు అండి. 3 జతలు చెప్పులు ఏమో కొరికేసాడు. మంచి చెప్పుల జతలు. ఇప్పుడు కొరకాలా వద్దని ఆలోచిస్తున్నట్టున్నాడు. బుద్ధిమంతుడు అయిపోయాడండి. కొరకట్లేదులేండి. మంచి బుద్ధిమంతుడండి బాబు. పెళ్లి చేసుకుంటాడండి. అందుకే కుదిరొచ్చేసిందండి పెళ్లి కూతురుని ఇవ్వాలి కదండి. మరి పిల్లాడు గాలిగా ఉంటే ఎవరు కదండి. అందుకే కుదురుగా ఉంటున్నాడు. అందుకే వరుణదేవుడు గారు ఏంటి అసలు అస్తమాట్లు వర్షాలు ఏంటండి బాబు. చూడండి ఎంత పెద్ద వర్షం డామ్ పడిపోతుంది అనమాట. పెద్ద వర్షాలండి బాబు. అస్తమాతులు పెద్ద వర్షాలేనండి బాబు. చల్లగా వస్తాడండి అయ్యగారు. పాక ఊగిపోగలదు. చూడండి భలే పడుతుంది వర్షం. పెద్ద వర్షం వచ్చేస్తుందండి. అస్తమాతులు వర్షాలు ఏంటండి వరుణదేవుడు గారు. వర్షాకాలం వర్షాలు రావాలి. మీరేంటి అత్తమాతలు వచ్చేస్తారు? అత్తమాతలు వస్తారు ఏంటండి. అసలు మా ఎండమగాడు ఆడుకోవాలా, చక్కగా ఆడుకోవాలా. మరి మీరు వచ్చేస్తే ఇంకెలా ఆడుకుంటాడు పాపం. ఎంత సౌండ్ వచ్చేస్తుందంటున్నారు వర్షం. రోజు వచ్చిందండి చిలకమ్మ మన ఇంటికి. ఇదిగోండి మబ్బులు.
పిచ్చ పిచ్చ మబ్బులు బాబోయ్ తెగబట్టేసింది. అంటే వరుణ దేవుడు కావాలి మనకు, వర్షాలు కావాలి, కానీ మరి అసకాలం అంతా మే నెలంతా వర్షాలే కదండి బాబు. చూడండి ఇక్కడ మబ్బు ఏంటి వెరైటీ, ఏదో చక్కగా వచ్చింది. కానీ చూడండి ఎలా కొరుకున్నారు. అమ్మో నల్లగా నిగనిగలాడిపోతున్నాడు మా నీరేండి పండు కాళ్ళలాగా. చూడండి ఏదో చెట్టులాగా ఏదో వచ్చినట్టుంది కదా, భలే బాగుంది. చిలక తల్లి వచ్చిందండి ఇవాళ, చాలాసేపు ఉంది. గోగారం వెళ్ళక్కర్లేదు. ఏంటండి టమాటా ఇలా మోడల్ వచ్చిందో, ఏమంటారు దీన్ని, కాడా భలే వచ్చింది కదా. ఎలా వచ్చిందో అండి, టమాటాలు తీసుకొచ్చాం అనమాట ఈరోజు. ఎలా వచ్చింది చూడండి. మా అమ్మ ఏంటే విఘ్నేశ్వర స్వామి వచ్చేసారా, అలా ఏం లేరులే పాపం. తెచ్చి తల్లి పాలు కూడా తాకుండా ఇలా ఎందుకు పడుకుంటుందో నాకు అసలు ఏం అర్థం కావట్లే. బంగారు తండ్రి మర్రి చెట్టు అంటండి, మర్రి కాయలు అంట ఇవి, మర్రికాయలు భలే బాగున్నాయండి. ఎలా ఉన్నాయంటే చెర్రీ పళ్ళు ఉంటాయి చూస్తారా, అలా ఉన్నాయి అనమాట. చెట్టు నిండా పళ్ళే అనమాట ఉన్నది. చెట్టు భలే కలర్ఫుల్గా భలే బాగుంది. పచ్చివేమో కొంచెం నలుపుగా ఉన్నాయండి, పండాక ఇలా రెడ్గా ఉన్నట్టుంది. మర్రి చెట్టు మర్రి పళ్ళు అండి, చెర్రీ పళ్ళులా ఉన్నాయి అన్నమాట. చెట్టు అంతా పళ్ళే, భలే బాగున్నాయి. స్తంభానికి కొట్టుకుంటావు నాన్న, స్తంభానికి కొట్టుకుంటావు, స్తంభానికి. ఎందుకంత ఆయాసం ఎందుకే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు తాక ఊడిపోగలదు అన్నట్టు నువ్వు ఊపుతున్నావు. నువ్వు ఊపుడు ఏంటమ్మా, ఏంటి అలా కూర్చున్నావండి? ఎంత అందంగా వస్తున్నాయో చూడండి, ఎంత అందంగానో వస్తుంది. అయ్యో ఏటే మీరు వెళ్ళిపోతున్నారు. అయ్యండి ఎంత బాగా వెళ్తున్నాయి చూడండి. గ్రూపు ఎన్ని టీములున్నాయోనండి. ఇవి కూడా గ్రూపులు అనమాట. పాపం ఉండటానికి చెట్టు కనబట్టలేదులా ఉంది. అసలు ఎన్నో ఒక మళ్ళీ వస్తాయి చూడండి, భలే బాగున్నాయి. అదే డాబా మీదకి వెళ్ళి తీస్తే ఎంత బాగుంటుందో. పాపం ఈ టైం అప్పుడు గూటికి చేరుకుంటాయండి కాకెమ్మలో, పిచ్చికమ్మలో, చిలకమ్మలో, మొత్తం అన్నీ ఇంకేముంటవి. మా దొంగరవుడి ఏమో రూమ్లోకి చేరుకుంటాడండి, రూమ్లోనే గదిలో చేరేసుకుంటాడు. ఇక ఏసీలు కావాలి అమ్మగాడికి. చూసాంలే, అసలు డాడీ కానీ నేను కానీ గేట్ బయటకు వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు, బయట నుంచోకూడదు అంటే అయిపోయినట్టే అంతే. దొంగ రౌడీ చంటి తల్లి గడియాడు. ఉండటానికి ప్లేస్ లేదే ఏంటి ఎక్కడన్నా. అయ్యో బాబాగారు మరే ఇలా తిరుగుతున్నాయండి ఈరోజు. చెట్టు చూసుకుంటాయండి. అయ్యండి భలే ఉన్నాయి కదా. ఈ దుక్కుదుంతున్నారుగా బేరం తోటలో, భలే వెళ్తున్నాయి, బాగున్నాయి కదా. ఆహాహా మళ్ళీ వస్తున్నాయి చూడండి.
ఎంత బాగా ఆడుకుంటుంది చూడండి, చల్ల చల్లగా ఉంది కదండి. నువ్వే వెళ్తావా ఆడుకోవడానికి ఆటలతో, కొంగమ్మలతో? భలే బాగున్నాయి కదా, మబ్బులు వర్షాలు చల్లగా ఉంది. పాపము ఎత్తుకుంటున్నాయి, చెట్టుని ఎత్తుకుంటున్నాయి పిచ్చి తల్లులు. మబ్బట్టేస్తుందండి ఫుల్. అమ్మో 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 అమ్మో, సాయిబాబా గారు ఎక్కడున్నారండి? ఆహాహాహా, ఎంత బాగున్నాయి చూడండి, బోళ్ళండి. భలే బాగున్నాయి కదా, దూరం గెలిపింది ఆడుకుంటున్నాయి పిచ్చి తల్లులు ఎంత బాగా. అయ్యో గ్రూప్ వెళ్ళిపోయినాయి. అమ్మా ఏంటి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయమ్మా? ఏంది అలా పొరుగున్నారు మామూ? ఇంత అందమైన కన్నడ ఎలా దొరికేసాడండి మాకు మామూ. నా బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ. ఇవాళ చిలకమ్మలు కూడా వచ్చేసినాయి అన్ని. అమ్మా ఇంతమంది నా బిడ్డలు, ఇంతని నా బిడ్డలే నా బిడ్డలు. ఏంటమ్మా ఇన్ను తల్లి, మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అడుగు. అన్నరు బాగున్నారా అన్ని, అన్నరు టిఫినీలు తినేశారని. మా మమ్మీ నాకు ఈరోజు పాలు పేయలేదండి, ఎందుకంటే పాలన్నీ పడవచేస్తున్నానని అని. అబ్బో శీషంలో మళ్ళీ వీడియో పోజిబుల్ తెలిసండి, కళ్ళు మాత్రం తుడుచుకారండి. ఇవాళ మళ్ళీ చాలా చేయించాలండి, బురదలో పునివేస్తున్నాడండి, ఎక్కడ సరిసి అక్కడ పునివేస్తున్నారండి. మరి మాతలారు, కొంచెం మాతలారు, అందరితో మాతలారు. అందరూ ఏం చేస్తున్నారండి, బాగున్నారా అన్ని అని అడుగు అడుగు మరి. అమ్మా అమ్మో ఎంత అందంగా పడుకున్నాడు అండి, సూపరో సూపర్ నా బిడ్డ. అంతకాడండి బాబు, ఎంత అందమైన కన్ను ఏంటండి, నిజంగా చక్రాల కళ్ళండి. రోజు వచ్చిందండి చిలకమ్మ మన ఇంటికి. ఇదిగోండి మబ్బులు, పిచ్చ పిచ్చ మబ్బులు బాబోయ్, తెగబట్టేసింది. అంటే వరుణదేవుడు కావాలి మనకు, వర్షాలు కావాలి కానీ మరి అసకాలం అంతా మే నెలంతా వర్షాలే కదండి బాబు. చూడండి ఇక్కడ మబ్బు ఏంటి వెరైటీ, ఏదో చక్కగా వచ్చింది. కన్నీషుడిని ఎలా కొరుకున్నారు, అమ్మో నల్లగా నిగనిగలాడిపోతున్నాడు మా నీరేండి పౌండి కాళ్ళలాగా. చూడండి ఏదో చెట్టులాగా ఏదో వచ్చినట్టుంది కదా, భలే బాగుంది. చిలక తల్లి వచ్చిందండి ఇవాళ, చాలాసేపు ఉంది. గోగారం వెళ్ళక్కర్లేదు. ఏంటండి టమాటా ఇలా మోడల్ వచ్చిందో, ఏమంటారు దీన్ని, కాడా? భలే వచ్చింది కదా, ఎలా వచ్చిందనండి. టమాటాలు తీసుకొచ్చాం అనమాట ఈరోజు, ఎలా వచ్చింది ఉండండి. మా అమ్మ ఏంటే విఘ్నేశ్వర స్వామి వచ్చేసారా? అలా ఏం లేరులే పాపం. పిచ్చి తల్లి పాలు కూడా తాకుండా ఇలా ఎందుకు పడుకుంటుందో నాకు అసలు ఏం అర్థం కావట్లే బంగారు తండ్రి. మర్రి చెట్టు అంటండి, మర్రి కాయలు అంట ఇవి, మర్రికాయలు భలే బాగున్నాయండి. ఎలా ఉన్నాయంటే చెర్రీ పళ్ళు ఉంటాయి చూస్తారా, అలా ఉన్నాయి అనమాట. చెట్టు నిండా పళ్ళే అనమాట ఉన్నది. చెట్టు భలే కలర్ఫుల్గా భలే బాగుంది. పచ్చివేమో కొంచెం నలుపుగా ఉన్నాయండి, పండాక ఇలా రెడ్గా ఉన్నట్టు ఉన్నాయి. వేరే ఊరు నుంచి మర్రి చెట్టు, మర్రి పళ్ళు అండి, చెర్రీ పళ్ళులా ఉన్నాయి అన్నమాట. చెట్టు అంతా పళ్ళే, భలే బాగున్నాయి. స్తంభానికి కొట్టుకుంటావు నాన్న.
స్తంభానికి కొట్టుకుంటావు. స్తంభానికి ఎందుకంత ఆయాసం ఎందుకే తల్లి? నీకు పుణ్యం ఉంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. తోక ఊడిపోగలదు అన్నట్టు నువ్వు ఊపుతున్నావు. నువ్వు ఊపుడు ఏంటమ్మా? ఏంటి అలా కూర్చున్నావండి? కనపడిందా ఏమ్మా? ఏంటా? అయ్యో కోసుకోమ్మా, దొండపళ్ళు కోసుకోవే. మొహం పడుతున్నావా? కనపడిందా? నీ ఫ్రెండ్ వచ్చేసిందా? ఏడిక్కడ చిలక ముక్కుగాడు? చిలక ముక్కు దండబండి వచ్చి చిలక ముక్కు దండబండి వచ్చేసారు. మా చిలకమ్మలు వచ్చేసి నా బిడ్డలు వచ్చేసి చూసిరా? కనబడకుండా పళ్ళు కోసుకుందంటున్నాయండి. అబ్బా, హీరోలంటే హీరోలే. ఇగోండి భలే బాగున్నాయి కదా, బాగున్నాయి. అది గండి కొంగ. అమ్మో చూసాంలే. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నావా? అడుగు, చక్కగా అడుగు. ఓరి నా బుజ్జి తల్లమ్మ, అమ్మని చూడడానికి అన్నాళ్ళకి వచ్చేవే చిట్టి తల్లు. ఏంటి అమ్మను మర్చిపోయావు? కన్న తల్లు, బంగారు తల్లు, అమ్మను మర్చిపోయావేంటి నువ్వు? దొంగ వినిపి అది చూసిందండి చిలకమ్మని. చిలక తల్లి ఏంటే ఇది మరీ అన్యాయం కదా, అమ్మను మర్చిపోయావు. చిలకమ్మ అమ్మని ఏంటమ్మ ఇలా మర్చిపోయావు ఇంటి బంగారం? అబ్బో, దండపండు తింటుంది. దండపండు లాంటి ముక్కేసుకుని అమ్మని అమ్మ 2 వచ్చేసినాయి 3 వచ్చేసినాయి అంటండు మేనగారు. అంటే నాకు అసలు ఎక్కడ కనబట్టలేదు ఏంటబ్బా అనుకున్నా. ఓహో, వచ్చినాయండి జంట వచ్చినాయమ్మో. నా బిడ్డలు వచ్చేసినాయో. ఇక్కడ దొంగ బిడ్డ నాకు కనబడకుండా అమ్మ నేను వచ్చానని పిలవకోకుండా తినేస్తున్నాడు. చిలక ముక్కు ఒకటి వేసుకుని దండబండి లాంటి ముక్కేసేసుకుని చూసాంలే. మీ చోకు చూసేసాంలే. అడుగు వచ్చాడు. మా హీరోలు వచ్చేసారు. నా బిడ్డలు వచ్చేసారు. దొంగమ్మల్లరా, మామిడి పళ్ళు ఉన్నంతసేపు అమ్మ గుర్తు రావట్లేదా? అవి లేనప్పుడు నేను గుర్తొస్తున్నానా? ఇది ఎక్కడని ఇది? సంతోషం ఎందుకు అలవాటైపోయండి ఈ మధ్య రాక. చాలా బెంగ వచ్చేస్తున్నట్టుంది అనిపిస్తుందండి. వచ్చాంలే, చూసాంలే. నీ చోకు చూసేసాంలే మరి చోకు. ఏంటి ఇక్కడే ఉన్నానుగా, ఇక్కడే ఉన్నాను. నీ ఫ్రెండ్స్ వచ్చేసినాయి మన చిలకమ్మలు వచ్చేసినాయి. నీ గూడుని మేము ఏం చేసేయంలే. కాకమ్మ గూడు పెట్టుకుంది కదండి మన వేప చెట్టు మీద. ఇక్కడే ఉంటుంది, రాత్రులు ఇక్కడే పడుకుంటున్నాయండి 2. కానీ మనం ముగ్గేస్తే కడక చేతని కంపు కడగలేక నేను చేస్తున్నాను అనుకోండి. చక్కగా గూడు పెట్టుకుని ఇంకా పిల్లలు ఎన్ని రోజులకు చేస్తాయో తెలియదండి. చాలా రోజులైంది గూడు పెట్టి, ఇంకా చేయలేదు. కానీ 2 కాకమ్మలు ఇక్కడే ఉంటున్నాయి అన్నమాట. అదిగోండి గూడు అక్కడ ఉంటుంది. అదిగోండి కనబట్టలా సరిగ్గా. అదిగోండి నేనైతే మొన్న మధ్య పిల్లలు పెట్టేసిందేమో అనుకున్నా, చిట్టి పిల్లల్ని పెట్టేసిందేమో అనుకున్నా. ఇక్కడెక్కడ ఉండి పాపం 12:30-1 గంటకు వచ్చి కావు అని అరుస్తుందండి. కొంచెం అన్నం ఏమన్నా స్వీట్లు ఉంటే మన ఇంట్లో అవి పెడుతున్నాను అనమాట. ఆకలేస్తున్నాం అనిపించి తల్లికి. ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారండి, భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. అంతే కదండి. ఏ అమ్మ నాన్నైనా గుడ్లు పెడతాయేమో అవి అంటు పెట్టుకునే ఉంటున్నాయి అనమాట. ఎప్పటికి చేస్తాయోనండి పాపం పిల్లలు. అదే మన ఇంట్లో తల్లిగారు వచ్చారనుకోండి, ఇప్పుడు పైతింగులు చేస్తారు ఈతుల మీద. తింటావా? తినేస్తావా? ఓపెన్ చేసాయి. ఏంటమ్మా? ఏంటి అలా కూర్చున్నావండి? మర్రి చెట్టు అంటండి, మర్రి కాయలు అంట. ఇవి మర్రి కాయలు.
భలే బాగున్నాయండి. ఎలా ఉన్నాయంటే చెర్రీ పళ్ళు ఉంటాయి చూస్తారా, అలా ఉన్నాయి అనమాట. చెట్టు నిండా పళ్ళే అనమాట ఉన్నది. చెట్టు భలే కలర్ఫుల్గా భలే బాగుంది. పచ్చివేమో కొంచెం నలుపుగా ఉన్నాయండి, పండాక ఇలా రెడ్గా ఉన్నట్టు ఉన్నాయి. మర్రి చెట్టు మర్రి పళ్ళు అండి, చెర్రీ పళ్ళులా ఉన్నాయి అన్నమాట. చెట్టు అంతా పళ్ళే, భలే బాగున్నాయి. ఎంత పమే మూతులు నాకేస్తుంది. కమ్మనైన మూతుతో నాకేసేసి అన్ని ప్రముఖలు. ఇక్కడే ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నా. అదిగోండి, వచ్చేసా. అమ్మ ఆసుపత్రికి వెళ్ళింది గమ్మడి, ఆసుపత్రికి వెళ్ళింది గమ్మడి. పెడిగ్రీ ఎలా తనేస్తుంది చూడండి. తిన్నావమ్మా, పడేసివే. వచ్చేసాం. దగ్గరకంట రండి. ఆనందం వచ్చేసింది కాయగరికి. ఏంటది? ఆనందాలు రాజా గారు. తిను బిస్కెట్, తిను. మా అమ్మయ్య ఎందుకు తినరే బిస్కెట్? పాలండి పడబోసేస్తున్నాడు కదండి, అందుకే ఒకరోజు పాలు ఒకరోజు బిస్కెట్ పెడదాం అనుకుంటున్నా, కానీ వద్దంట, అలుగుతున్నాడండి. ఎందుకు అలుగుతున్నారు అమ్మా? మా అమ్మ పెళ్ళి చేయలేదని అలుగుతున్నారు. ఏంటి నాయన? నేనేం చేయనే, పెళ్లి కూతురు దొరకలేదు ఇంకా నాయన. మా చుట్టాలందరూ పిల్లని చూసి పంపిండండి బాబు, మీకు చక్కగా మంచి మంచి భోజనాలు పెడతాం, మీరు అందరూ వద్దురు కానీ, చక్కగా వద్దురు కానీ, మరి కొంచెం పిల్లని చూసి పంపిండండి మరి, ప్లీజ్ అన్ని పిల్లని చూసి పంపిండండి మరి. అసలు అందగాడు అయ్యి ఉండాలండి, చాలా అందంగా ఉండాలండి. నా బిడ్డను నాకన్నా బాగా చూడాలండి పిల్ల. మా అమ్మ అలుగులు, మా అమ్మ మీ చుట్టాలందరూ నన్ను తిడతారే, పిల్లోడికి సరిగ్గా పెడతలేదనో కూర్చోట్లోడు జరా. కొంచెం తినే బాబు, కొంచెం తినే తల్లి, ముక్క చేసి పెడతారు. తీసుకొద్దాంలే, చుట్టాలందరికీ చెప్పేసాం, మన చుట్టాలందరికీ గమ్ముని పిల్లని చూసి పంపిందని, మంచి పిల్లని చూసి పంపిందని నేను చెప్పేశా. పాలండి పడవసేస్తున్నాడు మరి. అమ్మా మీరు టిఫిన్లు తినేసారండి, ఓం టిఫిన్లు తినేసారండి మీరు? ఒకసారి చెప్పండి, మాతో చెప్పండి. మా మమ్మీ ఇడ్లీయే వేసిందండి, మా మమ్మీ ఇడ్లీయే. చూడండి కొద్దిసేపు బెట్టు, అమ్మ మీదే బెట్టి చేతాడు కుర్రాడు. వీడితో ఆడుకోవడం తప్ప పని ఏమీ లేదండి, ఏం చేయబుద్ది కావట్లా. మొక్కలు చేసి పెట్టినా మామ పొద్దున్న ఎక్కట్లేదావా? అసలు ఇవాళ ఆదివారం వచ్చింది, కానీ పిల్లవారికి మతనం చికెను తేలేదు. డాడీని చెప్తాలే, తెమ్మని చెప్తానులేమ్మా, చెప్తాను, నువ్వు తినేసి అమ్మ. కళ్యాణ మండపంలో భోజనాలు మన చుట్టాలు వాళ్ళు చెప్పారు, వెళ్తావా? మినపప్పు అమ్ముతావా? ఎరా మినపప్పు మొహవాడ, ముగ్గబ్బాయి వస్తే ముగ్గు అమ్ముతావు, మినపప్పు వస్తే మినపప్పు అమ్ముతావు, ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ అమ్ముతావు, అన్నీ అమ్మడాలే. కొనేవాడు ఎవడో లేడు నీ దగ్గర. ఆ అబ్బాయి మినపప్పు అండి, ఇడికి ఎందుకండి? పెరుగన్నం చూసారా ఎలా రాసుకున్నాడు? తొడవనివట్ల కడగనివట్ల. మా చిన్న బాబు అమ్మ మూతి కడగవేవాడికి అడ్డాడండి తినిపించాక. ఇంకేం మూతి కడుగుతుండు వాడు, నువ్వు గేరడమే సరిపోతుంది నా జీవితం అంతాను.
మినపప్పుని ఒకే కలర్లో ఉంటారే కన్నయ్య. మినపప్పు మొహం బాగుంది కదండి, చిన్ని మినపప్పు మొహం. ఓయ్ కన్నయ్య, మా అమ్మని శోక్షేషంలో అదుకోండి. మినపప్పు మా అబ్బాయి కేకేస్తాడు కదా. ఇటు బాగుంది కాక. మినపప్పు కొనండి, కొంచెం కొనండి. అబ్బాయి ఇచ్చే రేటు మీద కొంచెం ₹1 తగ్గించేద్దామండి మేము. మినపప్పు కొనండి, మా దగ్గర కొనండి, కొంచెం నా బిడ్డ దగ్గర మినపప్పు కొనండి. మినపప్పు వ్యాపారం పెట్టాలండి, మినపప్పు వ్యాపారం చిన్నమ్మగాడితో అంట. చండి తల్లండి, స్నానం చేయించాలండి. సాయంత్రం అన్నా చేయించాలండి. ఇలాగే ఏగంటండి, ఏగొచ్చిందంట ఆడి మీదకి. ఏగలు, దోమలు, చీమలు, పిల్లులు, కుక్కమ్మలు, చిలకమ్మలు, గేరింకలు, కాకెమ్మలు అన్నీ మా ఇంటిగారే. అందరూ మా చుట్టాలే, వాళ్ళందరూ మా చుట్టాలే. అసలు మా చుట్టాలంతా లేని వాళ్ళు లేరండి, అందరూ మా చుట్టాలే. ఉంటానండి మరి.